అమ్మాయి కాలేజీ అయిపోయేంత వరకు కూడా మరి ప్రభువులో నమ్మకంగా ఎదిగించబడిన బిడ్డ, మరి బాప్తిసం తీసుకొని ప్రభువులో దేవుని బిడ్డగా అంగీకరించబడి మరి ముందుకు సాగుతూ ఉన్న నా ఆత్మీయ కుమార్తె. మరి సంతోషకరమైన విషయం, చిన్నప్పుడు ఎప్పుడో మరి సండే స్కూల్ దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పటికి కూడా అందరి ముందు మామూలుగా బాబాయ్ అని పిలుస్తుంది, కానీ తర్వాత ఎవరికైనా చెప్పారంటే మాత్రం హల్లెలూయా నాన్న అని చెప్తుంది, లేకపోతే శామ్యూల్ నాన్న అంటే చెప్తుంది. మరి ఆత్మీయ బిడ్డ సంఘంలో చాలా చురుకుగా మరి పాటల్లో యందు పరిచర్యలో కానీ నమ్మకంగా ఉంటూ తల్లిదండ్రులతో కలిసి దేవుని మహింపరుస్తున్న బిడ్డ వివాహానికి సిద్ధపరచబడింది. నాకు దైవ సేవకులు చెప్పారు, 24వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, ఇది అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాము. అవును, దేవుడు సిద్ధపరిచినప్పుడు ఎవ్వరు కూడా ఇది అవును కాదు ఇది అది అంటానికి కూడా ఏ మాత్రము కూడా అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు సిద్ధపరిస్తే, మరి ఆ సిద్ధపరచబడిన వివాహానికి రజని మరి ఇప్పుడు మనం అందరం కలిసి ప్రార్థనా పూర్వకంగా బిడ్డను సిద్ధం చేస్తూ ఉన్నాం. బైబిల్లో ఇందాక చదవబడిన మాట, అబ్రహాముకు కోడల విషయంలో మరి ప్రయాణం చేసి వెళ్ళిన తన పెద్ద దాసుడు ఎలియాజరు అక్కడ కనబడుతూ ఉంటాడు. మీ అందరికీ మన క్రైస్తవ కుటుంబాల్లో మరి జరిగించబడుతూ ఉన్న వివాహ కార్యక్రమాలు, ప్రధానాలు, ఇవన్నీ వాక్య సంబంధమైన విషయాలు మీకు తెలియనివి ఏమీ కాదు, పాటలే కానీ వాక్యమే కానీ తెలియనిదేం కాదు. అయితే ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళాడు ఎలియాజరు. దేవుడు సిద్ధపరిచాడు, నేను ఏదైతే అనుకుంటానో అది జరిగించబడితే అని. జరిగించబడింది, ఇంటికి పిలువబడ్డాడు, ఓకే చేయబడింది. అందుకే ఎవరు అవునన్నా కాదన్నా ఏం మాట్లాడటానికి లేదు అని. మరి వివాహానికి ఆమె సిద్ధపరచబడి ఎలియాజరుతో పాటు రావటానికి సిద్ధపరచబడింది. అలాగే ఈవేళ ఈ రాత్రి వివాహానికి మరి సిద్ధం చేసుకొని మరి పెండ్లి కుమారుని యొక్క తరపున పెద్దలు అలాగే బంధువులు ఎవరైతే ఉన్నారో వారిని మరి రాత్రి ఆ బిడ్డను సిద్ధం చేస్తారు. అయితే బైబిల్ ప్రకారంగా మరి ఎలియాజరు బంగారపు వస్తువులు, చాలా రకములైన వస్తువులన్నిటిని తీసుకొచ్చి ఆమెకి ఇచ్చారు. ప్రార్థన పూర్వకంగా అయితే మేము చేసే కార్యక్రమంలో ఏంటంటే ఆ ప్రార్థన పూర్వకంగా అవి అందజేస్తాం. కానీ ఇక్కడ ఈ ఊర్లో అంట 11:30 ఆఫ్టర్ 12 అంటున్నారు. మరి ఏదైనప్పటికీ కూడా దేవునికి మహిమ కలుగునుగాక. పాస్టర్ గారు వాళ్ళ అమ్మ, రజని వాళ్ళ అమ్మ చెప్పింది, మా ఊరు పద్ధతినే పాటించండి పాస్టర్ గారు, మీరు ముందు వెనక ఏమొద్దు అని ముందుగానే హెచ్చరిక చేసి పంపించింది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అయితే ఒక మాట అక్కడ, ఎందుకంటే ఈ చదవబడిన మాటలు మీకు ఎంత చెప్పినా ఈ సమయంలో ఇది అన్నది కాదు, ఒక ప్రత్యేకమైన మాటను జ్ఞాపకం చేస్తా. ఆ యొక్క రిబ్కాకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా రజనీలో కొన్ని కనపడుతూ ఉన్నాయి. ఆమెకు పరిచర్య చేసే గుణం ఒకటి ఉంది, ఆహ్వానించే గుణం ఒకటి ఉంది. రెండవది, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న గుణంలో ఒక గుణం ఏంటంటే, ఎలియాజరు ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ పొలంలో ధ్యానం చేస్తున్న ఇస్సాకును చూసి ఎవరు అతను అనగానే, నా యజమానుడు అనగానే వెంటనే దిగి తల ముసుగు వేసుకుంది. క్రైస్తవ సాంప్రదాయంలో తగ్గింపుకు విధేయతకు సూచన ఏంటంటే ముసుగు వేసుకోవటం. మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ముసుగు తీసి ముందు ఫోటో తీద్దామంటారు, కానీ అది కాదు అక్కడ ఎందుకంటే దేవుడు బ్లెస్ చేయాలి, కుటుంబాన్ని కట్టాలి అంటే దేవుడే కట్టాలి, దేవుడే నిర్మించాలి, దేవుడే ఆశీర్వాదాన్ని అందించాలి. దేవుడు తన ఆశీర్వాదాన్ని ఎలా అందిస్తాడంటే తన పెద్దల ద్వారా, దైవ సేవకుల ద్వారా. అందుకే ఆ కుమార్తె వెళుతూ ఉన్నప్పుడు, రిబ్కా వెళుతున్నప్పుడు, అమ్మా వేవేలకు తల్లి అవుతావన్నారు. ఆశీర్వాదకరమైన మాట.
చెప్పి పంపించారు. ఈ రాత్రి రజనీని కూడా మేము ఆశీర్వదించి మేము పంపించబోతూ ఉన్నాం. వేవేలకు తల్లిగా, ఆశీర్వాదకరంగా ఇరుపక్షాల కుటుంబాలకు మరి ఒక వారధిగా, మరి అద్భుతమైన రీతిలో ఆ బిడ్డ నిర్మించబడటానికి ప్రార్థన పూర్వకంగా. ఎందుకంటే లోకస్తుల గురించి మనం చెప్పేది వేరు, ఆత్మీయుల గురించి చెప్పేది వేరు. దేవుని ఎరగని వారి గురించి చెప్పేది వేరు, దేవునిని ఎరిగి ఆశీర్వాదాన్ని తీసుకొని పంపించే విధానం గురించి చెప్పేది వేరు. ఈ రాత్రి రజని అదే విధంగా ఉంది. అయితే ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. వివాహానికి సిద్ధపరచబడిన మనుష్యులు అంటే ఆ యొక్క వధువు ఏ విధమైన ఒక మాట ప్రధానం చేయబడతా ఉంది, ఇక స్థిరపరచబడతా ఉంది. ఇక దీన్ని ఎవరు కూడా రద్దు చేయటానికి కూడా ఎలాంటి అవకాశము లేని దేవుని కార్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, వాక్యము ద్వారా వివాహ వ్యవస్థను నిర్మించబోతూ ఉండగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మ సంబంధమైన ఒక మాట ఉంది. అది ఆత్మీయంగా అన్వయించుకుంటూ మనం జ్ఞాపకం చేస్తున్నాం. మీరు ఇక మీదట పరజనులు గాక ఏక పట్టణస్థులు, దేవుని కుటుంబం. మరి ఇప్పుడు వరకు రజని మరి ఒక కుటుంబంగా నిర్మించబడటానికి వివాహ కార్యక్రమానికి సిద్ధపరచబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది. 45వ అధ్యాయం 10వ వచనంలో కీర్తనలో, కుమారి నీ స్వజనము నీ తండ్రి ఇంటిని మరు. ఆత్మీయంగా మలుచుకున్నాం దీన్ని లిటరల్గా మనం ఇంకొక వేరే కోణంగా, నీ ఇంటిని, నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటిని మరు. అయితే వాళ్ళ నాన్నగారు మా అమ్మాయి ఇప్పుడు మర్చిపోకూడదు, నా దగ్గరే ఉండాలని చెప్పాడంట. మరి ఏదైనప్పటికి కూడా మరి రజని వాళ్ళ యొక్క గృహం, అలాగే వివాహానికి సిద్ధపరచబడిన వరుడి యొక్క గృహం కూడా ఒకే చోట ఉండదు కాబట్టి ఇక మర్చిపోయేది ఏమి లేదనమాట. అన్ని జ్ఞాపకాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. స్త్రీకి ఉండవలసిన లక్షణాలు, ఒక కుటుంబం నిర్మించబడుతున్న, దేవుని చేత కట్టబడుతున్న ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోను. ఇప్పుడు నాకు తల్లి దగ్గర, తండ్రి దగ్గర పెరిగిన వాతావరణం వేరు, మరొక నూతనమైన వాతావరణం. ఈ ఊరు కొత్తది కాకపోవచ్చేమో, వివాహానికి సిద్ధపరచబడిన బంధువులు వాళ్ళు మరి కొత్త వాళ్ళు కాకపోవచ్చేమో, కానీ ఒక జీవితము ప్రార్థన పూర్వకంగా ప్రారంభించటం, ఒక నూతనమైన జీవితము దేవుని వాక్యము చేత నిర్మించబడాలి. రజని నీకే చెప్తుందని వినాలి, వాళ్ళక్క. ఇప్పుడు వరకు ఈ మాటలన్నీ మామూలుగా జ్ఞాపకం చేసుకుని ఇక వినాల్సింది. ఎందుకంటే జీవితం అనేది నిర్మించుకునేది ఇక నీ చేతిలో ఉంది, దేవుని వాక్యం ద్వారా. స్త్రీకి ఉండవలసిన లక్షణం మొట్టమొదటి ఏంటంటే సేవ చేయటం. రిబ్కాలో కనిపించింది. ఎప్పుడైతే సేవ చేసిందో, పాస్టర్ గారు చెప్పారు, ఒంటికి 6 నెలలు తాగేది, 10 ఒంటలు అక్కడికి వెళ్ళి 10 ఒంటలు వెళ్ళినాయండి. 10 ఒంటలకి కూడా మరి ఏం జరిగే మనక ఆ నీటిని చేరింది. అంత మాత్రమే కాదు, మేతను ఏర్పాటు చేసింది, తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. తల్లి తండ్రి మాటకు ఏ మాత్రం కూడా ఎదురు చెప్పకుండా ఆమె తల ఉంచుకొని మీరు ఎలా అంటే అలా అన్నట్టే చెప్పేసింది. అదే విషయాలు రజనీలో కూడా కనిపించినాయి. నేను రజనీని అడిగాను, రజనీ ఏమ్మా అదంటే, మా తల్లిదండ్రులు ఇష్టమే, నాకు ఇష్టమే. ఒకే మాట, మంచి మాట. అంత మాత్రమే కాదు, సేవ చేసే గుణం కావాలి. అయితే తిమోతి పత్రికలో మనం చూస్తాం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడింది సేవ చేసే విధానం. దాని గురించి చదువుకుంటూ పోతే మనకు సమయం ఎక్కువైపోతూ ఉంటుంది. అయితే లోబడుట అనేది కూడా వివాహ జీవితం నూతనంగా నిర్మించబడుతూ ఉంది. ఆ నిర్మించబడటానికి ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు కలిగి ఉండాలి, లోబడే తత్వం ఉండాలి స్త్రీకి. ఎప్పుడైతే స్త్రీ లోబడుటలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే గృహమును నిర్మించుకుంటుంది, లేకపోతే ఆ గృహంలో సమాధానం ఉండదు. ఇక నుంచి అంటే ఇప్పుడు దాకా పెరిగిన తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వాతావరణం, మాటలు అన్నీ వేరు. ఒక నూతనమైన వ్యక్తి, నూతనమైన జీవితం, నూతనమైన గృహస్థ జీవన విధానం ప్రారంభం అంటే లోబడి, భర్తకు లోబడి. దేవుని వాక్యం అదే చెప్తుంది. కాబట్టి లోబడి జీవించుట. అందుకే మీరు క్రీస్తునందు ఒకరినొకరు లోబడి ఉండడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం మనం చూస్తాం. అలాగే
పేతురు పత్రికలో ఉంది ఒక మాట, 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, మంచి బుద్ధి. ఎప్పుడైతే ఆ మంచి బుద్ధి ఉన్నప్పుడు, ఇప్పుడు మీ తల్లిదండ్రులను చూసినట్టుగా మీ అత్తమామను కూడా చూడాలి. వాళ్ళు మీకు మరొక తల్లిదండ్రులు. అలా తల్లిదండ్రులు వాళ్ళను చూడలేదనుకోండి, నువ్వు క్రైస్తవుడిగా ఉండలేవు. ఈ రాత్రి ప్రధాన కార్యక్రమంలో నీవు ఆశీర్వదించబడే మాట, మీ అమ్మగారిని అలాగే మీ తండ్రి గారిని ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావో, ఏ విధంగా వాళ్ళ బాధలో, మరి ఇక అనారోగ్యంలో, బలహీనతలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ప్రేమిస్తావో, అలాగే నీకు కాబోయే మామగారు అలాగే అత్త, వాళ్ళిరువుని కూడా తల్లిదండ్రులుగానే నువ్వు చూసినప్పుడే ఆ కుటుంబం అండి అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇంకా ఇంకోటి ఏంటంటే, మంచి బుద్ధి కలిగి నిలిచినప్పుడు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే విధేయత. విధేయత అనేది చాలా అవసరం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యంలో రాయబడింది, విధేయత కలిగిన స్త్రీ దీవెనకరంగా ఉంటుంది అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జ్ఞాపకం చేస్తున్నమాట, మన కుటుంబ వ్యవస్థ నిర్మించబడటానికి ఈ లక్షణాలు, సేవ చేయాలి, లోబడాలి, స్వస్థ బుద్ధి కలిగి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉన్నప్పుడు రజని వింటున్నావా, నూతనంగా నిర్మించబడుతున్న నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అదే కాబట్టి ఈ కార్యక్రమం దేవుని మహిమార్థమై మరి జరిగించబడుతూ ఉంది. రజనీకి కావలసిన మాటలు, అందించవలసిన మాటలు, మరి ప్రధాన కార్యక్రమంలో ప్రార్థన పూర్వకంగా ఆ బిడ్డను వివాహానికి సిద్ధపరుస్తూ ఉన్నాం. మానసికంగా, ఉజ్జీవంగా, మరి ప్రార్థన పూర్వకంగా అన్ని విధాలుగా దేవుడు వివాహానికి, మరి దేవుడు రజనీని సిద్ధపరిచి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి రజని యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, దేవి అలాగే ప్రసాద్ గారు, దయచేసి వారి ఇరువురు వేదిక మీదకి రావాల్సి మనం చేస్తూ ఉన్నాం. అది ఏర్పాటు చేసిన ఆ యొక్క ప్లేట్ నాకు తీసుకొని రండి. అలాగే దైవ సేవకులంగా మేము ఇక్కడ నిలబడి ఆ బిడ్డను వివాహానికి మరి సిద్ధపరుస్తూ ఉన్నాం. దయచేసి రావాలి, సిద్ధపరుస్తూ ఉన్నాం. పాస్టర్ గారు ముందుకు రండి, మీరు రండి, రండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరి తల్ల ఉంచండి, మీ కుడి చేతులెత్తి ఆ బిడ్డను ప్రార్థన పూర్వకంగా మనం ఆశీర్వదించుదాం. కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో పెద్దలు, బంధువులు, దయచేసి నాతో పాటు ప్రార్థనలోకి భవించండి. దేవానికి స్తోత్రము నాయన, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఉన్నతమైన దేవానికి స్తోత్రము తండ్రి, నీ స్తోత్రం. ప్రసాద్ గారు అలాగే దేవుని ప్రేమించి ఇచ్చిన బహుమానము తండ్రి, ఈ దినమున ప్రధాన కార్యక్రమంలో వివాహానికి సిద్ధపరచబడి ఉండగా బిడ్డను తండ్రి మేము అందరము కలిసి ఆశీర్వదిస్తూ ఉండగా వివాహానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ప్రార్థనా పూర్వకంగా ఆ బిడ్డ వివాహానికి సిద్ధపరచబడటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు తండ్రి, అయ్యా నీకు వందనాలు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అన్నట్టుగా జ్ఞానము కలిగి గృహస్థ జీవన విధానములో రేపటి దినము నుంచి ప్రారంభం అవుతూ ఉండగా తండ్రి, వివాహము ద్వారా మేము ఇరువురిని ఒకటిగా చేయబోతూ ఉండగా బిడ్డను మానసికంగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. రిబ్కా అనేక వేల మందికి, వేవేల మందికి ఆశీర్వాదకరముగా తల్లిగా ఉండినట్లుగా ఈ రాత్రి రజనిని మీరు ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ స్తోత్రం. దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. దుష్ట సంబంధమైన, కీడు సంబంధమైన ప్రతి చూపును
దూరము చేసి బిడ్డ చుట్టూ తండ్రి నీ పరిశుద్ధ కంచెను వేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. బిడ్డను బలపరచండి తండ్రి. నీ స్తోత్రం. రిబ్కా ఏ విధంగా ఆశీర్వాదకరముగా ఉందో రజని కూడా అదే విధంగా అనేకులకు ఆశీర్వాదకరముగా నూతనంగా నిర్మించబడుతున్న దానికి ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు వందనాలు. బిడ్డను బలపరచండి తండ్రి. నీకు స్తోత్రం. ఎంతో ప్రయాస బిడ్డను ప్రేమించి పెంచి విద్యాబుద్ధులతో నేర్పించి తల్లిదండ్రులు వివాహానికి సిద్ధపరచుండగా వారిని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఈ యొక్క రేపటి దినము జరగబోయే కార్యక్రమం, ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క ప్రధాన కార్యక్రమం బంధువులకు, సంఘములకు, తల్లిదండ్రులకు, అనేకులకు ఆనందదాయకంగా చేయమని ప్రార్థన చేస్తున్నా. మీరే ఉండి బలపరచమని బిడ్డను తండ్రి అనేక విధములుగా ఆశీర్వాదకరణంగా చేయమని నజరేయుడైన శక్తి కలిగిన అత్యంత శ్రేష్టమైన యేసు ఉన్నత నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఒకసారి ఆ చున్నీ తీసారు ఇంకో ఫస్ట్ ఉన్నాయి తీసేది అక్షం చేస్తారు చూడండి అయ్యగారు. అయ్యగారు